ఇక షేక్పేట్లో ఎక్కడైతే ఘర్షణ జరుగుతూ ఉందో ప్రస్తుతం ఆ ప్లేస్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో రత్నకుమార్, ఏంటి, ఎందుకు దాసో శ్రవణ్ అక్కడ ఘర్షణ పడుతూ ఉన్నారు? ఏం జరిగింది? ఆధార్ కార్డు లేకుండా కొందరు వచ్చి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు అనేటువంటి ఆరోపణ. సో ఏం చెప్తున్నారు అధికారులు? సో ప్రస్తుతం ఆ ఓటింగ్ పర్సెంటేజ్ కు సంబంధించి కూడా ఇప్పటికీ 1 గంట వరకు 30% ఓటింగ్ అనేది నమోదైంది. ప్రస్తుతం ఈ ఓటింగ్ కు సంబంధించి ఓటింగ్ సరళంతా కూడా కొంత 45 to 50% వరకు కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఓటింగ్ సరళి అనేది కొంత ప్రశాంతంగానే సాగుతున్నప్పటికీ కొన్ని డివిజన్లలో ఇప్పటికే రిగ్గింగ్ మొదలైనటువంటి ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది ఫేక్ ఓటర్లను తీసుకొని వచ్చి ముఖ్యంగా మహిళలకు బుర్కాలు ధరింపజేసి షేక్పేట లాంటి ప్రాంతాలలో అక్కడ ఓటింగ్ వేసేందుకు తీసుకొని వస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి అక్కడకు చేరుకున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ ఈ విషయాన్ని ఆయన అడ్డుకోవడం జరిగింది. షేక్పేటలో కొంతమందిని ఇటు మహిళా ఓటర్లను తీసుకొని వచ్చి ఫేక్ ఓట్లు వేయిస్తున్నారనేటువంటి ఆరోపణలు అనేవి తలెత్తుతున్నాయి. దీని మీద ఇటు సిపి సజ్జనార్ కు అలాగే ఇటు డీజీపీ శివధర్ రెడ్డి వాళ్ళు మేల్కొనాలి, ఇప్పటికైనా పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ పర్యవేక్షించాలనేటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఓటర్లకు సంబంధించి ఆయా ప్రాంతాలలో ఇప్పుడు ఉదయం అంతా కూడా బోరబండ, రెహమత్ నగర్ లాంటి ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు అనేవి చోటు చేసుకున్నాయి, గొడవలు జరిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆ నేతలు బీఆర్ఎస్ ఏజెంట్లను కూడా అక్కడ కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ ఉదయం ఉన్నటువంటి ఈ పరిస్థితి తర్వాత ఇప్పుడు పరిస్థితి అనేది కొంత సద్దుమణిగింది. ప్రశాంతంగా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే సాయంత్రం అవుతున్న కొద్దిగా ఆ టైం అనేది కంప్లీట్, ఇంకా మరొక 2 గంటల వరకు మాత్రమే, ఇంకా 2.5 గంటలు మాత్రమే అవకాశం అనేది ఉంది. కాబట్టి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లందరూ డివిజన్లకు కంటిన్యూ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు 1 గంట వరకు చూస్తే 32% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైన తర్వాత ఇప్పుడు 3 గంటల వరకు 45 to 50% ఓటింగ్ అనేది నమోదవుతుంది అన్నటువంటి విషయం తెలుస్తుంది. దీన్ని అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రస్తుతం మనం ఎర్రగడ్డ పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఆ పోలింగ్ అనేది ప్రశాంతంగానే సాగుతుంది. ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ బందోబస్తుకు సంబంధించి పోలీసులు ఒకవైపున భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు, మరోవైపున ఇటు లోకల్ పోలీసులతో పాటు సిఐఎస్ఎఫ్ బలగాలు, కేంద్ర బలగాలు సైతం విధుల్లో ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా ఇక్కడ ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున ఎన్నికల అధికారులు, సిఐఎస్ఎఫ్ బలగాలు, అలాగే లోకల్ పోలీసులు ఎటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా పూర్తిగా ఇక్కడ పోలింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి ఇండికేషన్స్ తో కూడినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ పోలింగ్ సెంటర్ దగ్గర మొత్తం పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. 10 పోలింగ్ స్టేషన్లలో లెఫ్ట్ సైడ్ న 5 పోలింగ్ స్టేషన్లు, రైట్ సైడ్ న 5 పోలింగ్ స్టేషన్లు అనేవి ఉన్నాయి. 10 పోలింగ్ స్టేషన్లలో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో 1000 ఓట్ల వరకు నమోదవుతున్నాయి. మొత్తం ఈ పోలింగ్ సెంటర్ లోనే 10,000 వరకు ఓట్లు అనేవి ఉన్న విషయం తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి ఎప్పుడైతే మాక్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిందో 6:30 ఆ తర్వాత 7 గంటల నుంచి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వరుసగా క్యూ పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా ఇప్పుడు మరొక 2.5 గంటల్లోనే ఓటింగ్ అనేది కంప్లీట్ కాబోతుంది. కాబట్టి పైగా కొంచెం వాతావరణం కూడా అనుకూలిస్తుంది. ఉదయం అంతా కూడా రష్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొంత ఓటర్లు కొంచెం వాతావరణం కూడా చల్లబడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓటేసేందుకు అనుకూల టైంగా భావించి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఇప్పుడు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వస్తున్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో తమ ఓటింగ్ స్టేషన్ అనేది, లోపల పోలింగ్ స్టేషన్ అనేది ఎక్కడ ఉంది, తమ ఈవీఎం పాయింట్ ఎక్కడ ఉంది అనే దానికి సంబంధించి బయట విధుల్లో ఉన్నటువంటి పోలీసులను విషయం తెలుసుకుంటున్నారు. తెలుసుకొని ఆ తర్వాత లోపల ఉన్నటువంటి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకొని వస్తూ ఉన్నారు. అయితే కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎర్రగడ్డ పోలింగ్ స్టేషన్లలో కొంత ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ యొక్క పోలింగ్ అనేది జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్స్ లలో డ్రోన్ల ద్వారా ఈ యొక్క
ఓటింగ్ సరళ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు. మరోవైపున సిఎస్ఎఫ్ బలగాలు ఉన్నాయి. అలాగే ఎన్నికల అధికారుల దగ్గరుండి అక్కడ కొన్ని హెల్పింగ్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి ఓటర్లకు సూచనలు సలహాలు చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి జరిగినటువంటి ఓటింగ్ లో మధ్యాహ్నం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆమె కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. కనీసం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఏజెంట్లను కనీసం పోలింగ్ బూత్ ముందు కనీసం బల్లాలు కూడా వేసుకుని కూర్చొనివ్వట్లేదు, తమపై దాడులు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోపణలతో కూడినటువంటి ఒక ప్రెస్ మీట్ ను ఆమె కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా తెలియజేసింది. ఈవెన్ పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి అనుకూలిస్తున్నారు, తనను అడ్డుకుంటున్నారనేటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికైనా సరే పోలీసు అధికారులు కేవలం ఒక అధికార పార్టీకి మద్దతు ఇవ్వకుండా తమ పరిస్థితిని కూడా ఆలోచించాలన్నటువంటి విషయాలను కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే సిపి సజ్జనారు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి CCC నుంచి ఓటింగ్ జరుగుతున్నటువంటి సరళి మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పుడు ఓటింగ్ కు సంబంధించి దాదాపు 900 సీసీ కెమెరాలు అనేవి కమాండ్ కంట్రోల్ కు అటాచ్ చేయబడి ఉన్నాయి. ఈ సీసీ కెమెరాల ఆధ్వర్యంలోనే ప్రస్తుతం ఓటింగ్ మొత్తాన్ని కూడా పోలింగ్ స్టేషన్లలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. రైట్ రత్న, అయితే ఇప్పుడు 3 తర్వాత కాస్త పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అని చాలా మంది చెప్తూ ఉన్నారు. అయితే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటర్ టర్న్అవుట్ ఎక్కువ ఉంది, ఓటర్ టర్న్అవుట్ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి? సో ప్రస్తుతం ఎర్రగడ్డ డివిజన్, ఎర్రగడ్డతో పాటు సోమాజిగూడ, ఎర్రగడ్డ, రేమత్ నగర్, బోరబండ, వెంగళరావు నగర్ ఈ ప్రాంతాలలో 2 గంటల వరకు కూడా పోలింగ్ అనేది కాస్త నెమ్మదించింది. అని ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కసారిగా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా అయితే షేక్పేట్ లాంటి ప్రాంతాల్లో మాత్రం కొంత ఫేక్ ఓటింగ్ అనేది కనపడుతుంది. కొంతమంది ఆ ఓటు హక్కు లేనటువంటి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి అక్కడ నాన్ లోకల్స్ ను తీసుకొచ్చి ఫేక్ ఓట్ల ద్వారా ఓట్లు వేయిస్తున్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీటన్నిటి మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు, వాళ్ళు చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా ఇది ఇక్కడ రిగ్గింగ్ జరుగుతున్నటువంటి ఆరోపణలు కూడా లేవనెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఆ విజువల్స్ లో జరుగుతున్నటువంటి ఓటింగ్ పరిస్థితి మొత్తాన్ని కూడా ఇక్కడ సిఎస్ఎఫ్ అధికారులు ఇక్కడికి చేరుకొని ఎలా ఉంది పరిస్థితి, ఆ ఓటింగ్ కి సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు అనేవి, ఓటింగ్ సరళి ఎలా నమోదవుతున్నటువంటి విషయం మొత్తాన్ని సిఎస్ఎఫ్ అధికారులు చేరుకొని ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ జరుగుతుంది. ఇక గ్రౌండ్ లెవెల్లో ఉదయం అంతా కూడా కొంత గొడవలు జరిగినప్పటికీ ప్రస్తుతం కొంత ప్రశాంత వాతావరణంలోనే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరొక 2.5 గంటల్లోనే ఓటింగ్ ప్రక్రియ అనేది ఫినిష్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓటర్లు కూడా కొంత యాక్టివ్ గా ఓటు వేసేందుకు కూడా ముందుకు కదులుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ డివిజన్ లో మైనారిటీ ఓటింగ్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళే అంటే డెసిషన్ మేకర్స్ గా ఉన్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో ఎర్రగడ్డ డివిజన్ కు సంబంధించి మనం గమనించినట్లయితే లాస్ట్ టైం బీఆర్ఎస్ కు ఎడ్జ్ ఉన్నటువంటి డివిజన్ గా పేరుంది. దాదాపు 60% అంటే దాదాపు 70 to 80% వరకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు ఈసారి ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగడ్డ డివిజన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగిన తర్వాత ఎవరి వైపు ఎడ్జ్ చేస్తున్నటువంటి ఆసక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా నెలకొని ఉంది. సో ఇలా మొత్తం ఉన్నటువంటి అన్ని జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోని అన్ని డివిజన్లలో కూడా ప్రస్తుతం ఓటింగ్ అనేది కొంత చురుగ్గానే ముందుకెళ్తుంది. ఇక మరికొద్ది సేపట్లోనే అఫీషియల్ గా ఈ 3 గంటల వరకు ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అనేది నమోదైంది అనేటువంటి విషయాలు అనేవి అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన తర్వాత గతంతో కంపేర్ చేస్తే ఈసారి ఓటింగ్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేటువంటి కన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమంది ఓటర్లు మాత్రం ఇంకా లాస్ట్ మినిట్లో మాకేదో తాయిలాలు అందుతాయి అన్నటువంటి ఆశతో వేచి చూడటము, అందుకోసమని పోలింగ్ని డిలే చేస్తూ ఉండడము, తర్వాత వాళ్ళ ఏదో ఇస్తారు అనేటువంటి ఆశ, ఇంకా ఇలాంటి ఆలోచనలోనే ఓటర్స్ ఉన్నారు తప్ప వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ పాలించేటువంటి నాయకుడిని తామే ఎన్నుకుందాం అనేటువంటి ఆలోచనతో ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎక్కువ. సో ఏంటి అంటారు? వాస్తవానికి మొదటి నుంచి కూడా ఇవాళ ఉదయం ఓటింగ్ మొదలైన దగ్గర నుంచి, ఎందుకంటే ప్రచారంలో 2 పార్టీలు ఒకవేళ 3 పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో కాంపిటీషన్ మాత్రం బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య మాత్రమే ఉందన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసిన విషయమే. సో అందుకు తగినట్టుగానే ప్రచారంకి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి ఎప్పుడైతే ప్రచారాలకు అవకాశం ఉన్నంత వరకు, అంటే నిన్న సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎప్పుడైతే అవకాశం అనేది ఉందో వీళ్ళకి ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉన్నన్ని రోజులు కూడా
ఏ మాత్రం వెనకాడకుండా ఒకవైపున బీఆర్ఎస్ పార్టీ, మరోవైపున కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా నెక్ టు నెక్ ప్రచారంలోనే చాలా కాంపిటేటివ్ గా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో అటువంటిది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే గతం ఇది బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానంగా ఉంది. జూబ్లీ హిల్స్ డివిజన్ అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం. పైగా ఇప్పుడు కాంగ్రెస్ కు మాత్రం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రెండు పార్టీలకు కూడా ప్రెస్టేజియస్ గా మారినటువంటి కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. గతంలో మాగంటి గోపీనాథ్ 2 సార్లు గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ కాగా ఆయనకు ఒక బలమైనటువంటి కాన్స్టిట్యున్సీగా బీఆర్ఎస్ కు ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తరపు బీఆర్ఎస్ కు అపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఇక్కడ జూబ్లీ హిల్స్ లో యొక్క కాన్స్టిట్యున్సీని గెలవడం కోసం నవీన్ యాదవ్ కు సీట్ ఇచ్చి ఆయన్ను ఇక్కడ పోటీలో నిలబెట్టిందో అప్పటి నుంచే కొంత కాంపిటీషన్ అనేది మరింత ఎక్కువైపోయింది. ఎందుకంటే గతంలో ఎంఐఎం పార్టీలో ఉన్నప్పుడు నవీన్ యాదవ్ ఇండివిజువల్ గా ఆయన ఒంటరిగా పోటీ చేసినా ఎటువంటి ఒక సపోర్ట్ అనేది లేకుండా కూడా కేవలం ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి 40 నుంచి 50 వేల ఓట్లు సంపాదించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. సో అటువంటి వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి బరిలో నిలపడంతో ఒక్కసారిగా పోటీ అనేది హోరాహోరీగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి ఒక సస్పెన్స్ మధ్య ఓటర్లు దీన్ని డిసైడ్ చేయబోతున్నారు. అయితే ఇందులో ఉదయం నుంచి నమోదైనటువంటి ఓటింగ్ విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక నత్తనడకనే ప్రస్తుతం ఓటింగ్ అనేది కొనసాగుతుంది. గతంతో సాధారణ సార్వత్రిక ఎన్నికల్లో ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అయితే గతంలో నమోదైందో అంతకంటే ఈసారి తక్కువే నమోదవుతుందా అనేటువంటి సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే సమయం ఇంకొక 2 గంటలు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు కూడా స్లో ఓటింగ్ మాత్రమే కొనసాగుతుంది. కేవలం ఒక అర్ధగంట నుంచి మాత్రమే కొంత యాక్టివ్ గా ఓటు వేసేందుకు ఆయా డివిజన్లకు సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా ఓటింగ్ సెంటర్లకు క్యూ కడుతూ ఉన్నారు. సో మరి ఓటింగ్ ముగిసే సమయం వరకు కనీసం ఒక 60% ఓటింగ్ అన్న కంప్లీట్ అవుతుందా లేదా అనేటువంటి ఒక సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పాలి. మొత్తానికి ప్రస్తుతం ఓటింగ్ అనేది చాలా స్లోగానే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రత్న.